సూర్యరథం నొగ 9000 యోజనాలు నిడివి గలది. దానికి రెండింతల ప్రమాణం గలది ఇరుసు. ఆ రథం గమనం అతి సూక్ష్మమైనది. సంవత్సరానికి సూర్యుని రథ చక్రము కాలంగా ప్రమాణంగా ఉంటుంది. 25,000 యోజనాల పరిమాణము గలది. వర్ష శ్వేత ఉష్ణము వరుస గల ఈ 3 ఇరుసులు వాటికి సంబంధించిన వక్ర గమనంలో కదులుతూ ఉంటాయి. సూర్యరథము ఇలా ముందుకు వెళుతూ ఉంటుంది. ఎడమవైపు సూర్యునికి రథానికి కట్టిన గుర్రాలు ఉష్ణిక, జగతి, త్రిష్టపు, పక్తి అనే 7 ఛందస్సులు గల 7 గుర్రాలు ఉంటాయి. అలా ఆ రథము ముంగటికి సాగిపోతూ ఉంటుంది. సూర్యరథము తూర్పున ఇంద్రాది పాలితమైన దేవనగరాలు, దక్షిణమున యమపాలితమైన సంయుక్త నగరాలు, పశ్చిమాన వరుణపాలితమైన సుఖోదయ నగరాలు, ఉత్తరాన సోమపాలితమైన వారి పురము గల ఈ 4 నగరాలు విస్తరించి ఉంటాయి. ఈ 4 నగరాల్లో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ సంచారానికి సంబంధించిన ఉదయం సాయంత్రంగా తోస్తూ ఉంటుంది మనకు. సూర్య సంచారము 33 ముహూర్తాలు గడవగా సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయకాలంలో ఇంద్రనగరంలో ప్రభాసిల్లుతూ ఉంటాడు. మధ్యాహ్న సమయంలో యమనగరంలో ప్రభాసిల్లుతూ ఉంటాడు. సాయంత్ర సమయంలో వరుణ నగరంలో ప్రయాణిస్తూ ఉంటాడు. రాత్రి మరియు మధ్యాహ్న సమయంలో సోమ నగరంలో కనిపిస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు కనిపించిన తూర్పుగా ఉదయిస్తాడు, పడమరాన అస్తమిస్తాడు. ఇది భూలోక వాసులకు ఇలా కనిపిస్తూ ఉంటాడు. మానవలోకానికి ఉత్తరాన ఉన్న మేరు పర్వత శిఖరంపై బ్రహ్మసభ ఉన్నది. సూర్యుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఆ మేరు పర్వతం పైన సూర్యుడు సంచారం జరుగుతున్నప్పుడు ఉత్తరాయణ కాలము, మేరు పర్వతము కింద వైపుగా సూర్యుడు సంచరిస్తున్న కాలాన్ని దక్షిణాయన కాలం అని అంటారు. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన మొదలు మిథున రాశి వరకు జరిగే సమయాన్ని ఉత్తరాయణం, కర్కాటక రాశి మొదలు ధనుర్రాశి వరకు జరిగే సంచార కాలము దక్షిణాయనంగా లెక్క. ఈ ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా, రాత్రులు తక్కువగా ఉంటాయి. దక్షిణాయన కాలంలో పగలు తక్కువగా, రాత్రులు ఎక్కువగా ఉంటాయి.